జై శ్రీకృష్ణ, రాధే రాధే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు అయితే జగన్నాథ్ అండ్ ఈ టాపిక్ గురించి నేను షేర్ చేస్తాను మీతో. ఒక 1 year బ్యాక్ నేను వెళ్ళాలనుకున్నాను, బట్ ఈరోజు జగన్నాథే నా స్వామి నా ముందుకే వచ్చినట్టు అనిపించింది అనమాట. వై బికాజ్ ఫస్ట్ టైం ఐ వాజ్ సీన్ దిస్ హైదరాబాద్, అది రథయాత్ర ఏదో నేనైతే చూశాను. ఓకే, చలో జగన్నాథ్ స్వామిని తలుచుకుంటే ఈరోజు వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. చలో గైస్, జై శ్రీకృష్ణ, రాధే రాధే. లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా అయితే మనకైతే ఒక మంచి బుల్లిష్ క్యాండిల్ అయితే రావడం జరిగింది. అది కూడా చాలా వీక్ క్యాండిల్, అది చెప్తున్నాను కదా, చాలా వీక్ క్యాండిల్ అయితే రావడం జరిగింది. అక్కడ నుంచి మనకు సెల్లర్స్ కూడా అటాక్ చేస్తారు. అండ్ అక్కడ నుంచి నిన్న మనం వీడియోలో డిస్కస్ చేసినట్టు 30 minutes క్యాండిల్ ఎక్కడ రాలేదు, వచ్చింది ఎక్కడ 12 o'clock 15 minutes సంథింగ్ 45 ఆ టైంలో ఒక మంచి క్యాండిల్ వచ్చింది. బట్ అది కూడా ఫుల్ఫిల్గా రాలేదు. మళ్ళీ దాన్ని కూడా ఎలిమినేట్ చేయడానికి ఒక రెడ్ క్యాండిల్ వచ్చింది, దాన్ని కూడా ఎలిమినేట్ చేసేసింది. ఓకే, అదే నేను చెప్తున్నాను. ఆఫ్టర్ 25,600 దగ్గర మనకి రేపు కూడా 25,600 కాకుండా 25,680 తర్వాత ఒక మంచి, ఎక్కడ మిక్స్ సింపుల్గా చెప్తున్నాను, ఈ ఏరియాలో ఇలా ఒక మంచి క్యాండిల్ వచ్చి ఒక 30 minutes క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత దీనిపైన మ్యాక్సిమం ఒక 15 minutes క్యాండిల్ ఇలా క్లోజ్ అయిన తర్వాతే మీరు ఎంట్రీ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అప్పుడు కనుక మనం అప్ టు 25,800 వరకు అయితే మనం పాయింట్స్ అయితే స్కోర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు బుల్లిష్ సైడ్ అయితే మాట్లాడేసుకుందాం. మనకి బుల్లిష్ సైడ్ చూసుకున్నట్టయితే మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బేస్ ఫాల్ అయితే 25,000 వరకు అయితే బేస్ ఫాల్ ఉంది. అండ్ కూడా ఏంటంటే మార్కెట్ ఇది మొత్తం నో ట్రేడ్ జోన్, గుర్తుపెట్టుకోండి. 25,550 అండ్ 25,350 ఈ ఏరియాలో అయితే మార్కెట్ స్వింగ్ ట్రేడ్ అవ్వచ్చు, ఆర్ఎల్స్ ఏదైనా చేయవచ్చు మార్కెట్. ఇక్కడ మాత్రం నో ప్రిడిక్షన్. ఈ ఏరియాలో మాత్రం అస్సలకే ప్రిడిక్షన్ చేయడానికి అయితే అవకాశమే లేదు. ఎందుకంటే మార్కెట్ రేపు ఇక్కడ నుంచి ఇలా కింద పడి ఇక్కడ స్వింగ్ ట్రేడ్ అవుతూ మార్కెట్ ఇలా కిందికి వచ్చి 25,350 తర్వాత సేమ్ ఇక్కడ కూడా 25,350 తర్వాత ఒక మంచి బేరిష్ క్యాండిల్ 30 minutes అండ్ ఇక్కడ కూడా ఒక మంచి బేరిష్ క్యాండిల్ ఒక 30 minutes తీసుకున్న తర్వాత అనదర్ నెక్స్ట్ 30 minutes ఆర్ ఇప్పుడు సెకండ్ ఈ క్యాండిల్ ఏదైతుందో దీన్ని మ్యాక్సిమం 45 minutes క్యాండిల్ తర్వాత అయినా మీరు ఎంటర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. అక్కడ నుంచి 25,200 వరకు మనం అయితే క్రాస్ అయ్యేంత వరకు అయితే మనకు చాయిస్ అయితే ఉంటుంది. ఓకే, అండ్ ఇది మనకి మండే రోజు జరగబోయే ట్రేడ్. అండ్ మ్యాక్సిమం మనకి ఏంటంటే సెల్లర్స్ అయితే ఈ 25,500 దగ్గర అయితే చాలామంది కూర్చున్నారు భయ్య. 25,500, 25,550, 25,600 దగ్గర అయితే సెల్లర్స్ అయితే చాలా గట్టిగా కూర్చున్నారు యాజ్ పర్ ఓఐ డేటా. ఓకే, మార్కెట్ మనకి ట్రెండ్ అయ్యే అవకాశం ఏంటంటే మార్కెట్ ఇప్పుడు కిందికి వచ్చిందనుకో ఇంతమందికి పే చేయాల్సి వస్తుంది. అలా పైకి వెళ్తే కనుక మనకు ఖచ్చితంగా పైకి వెళ్ళే ఈ సినారియోలో ఆలోచించినట్టయితే మార్కెట్ ఖచ్చితంగా పైకి వెళ్ళే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. ఆర్ ఎల్స్ మనకి ఇలా కాకుండా మార్కెట్ రేపు పొద్దున గ్యాప్ అప్ అవ్వి ఇలా కూడా ఆలోచిస్తుంది. ఫస్ట్ గ్యాప్ అప్ తీసుకుంటాను, నేను కిందికి తీసుకొని ఇంత దూరం వస్తాను, ఇక్కడ నుంచి మళ్ళీ నేను రీట్రేస్ ఇస్తాను. ఇక్కడ నుంచి రీట్రేస్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఈరోజు ఎవరైనా బీటీసీలో ఎంటర్ అయి ఉంటారు కదా, వాళ్ళ స్టాప్ లాసెస్ ఎవరైనా పుట్ సైడ్ పెట్టుకుని వాళ్ళ స్టాప్ లాసెస్ మ్యాక్సిమం హిట్ అవుతాయి. ఈ స్టాప్ లాస్తో మ్యాక్సిమం ఈ సెల్లర్స్కి ఇచ్చామని వాళ్ళకి అందులో కవర్ అయిపోతుంది, అదొకటి. అండ్ నెక్స్ట్ లేదు, మార్కెట్ ఏం చేస్తుంది, ఫస్ట్ గ్యాప్ అప్ తీసుకొని ఇక్కడికి వచ్చేస్తుంది. ఈ పైన ఈ 1 second ఐ విల్ షో యూ, ఈ ఏరియా వరకు రావచ్చు మ్యాక్సిమం గ్యాప్ అప్ తీసుకొని. ఈ ఏరియా వరకు వచ్చినప్పుడు ఏమవుతుంది, ఈ సెల్లర్స్ ఎవరైతున్నారో వాళ్ళ స్టాప్ లాస్ తినేస్తుంది. వాళ్ళ స్టాప్ లాస్ తిన్న తర్వాత మార్కెట్ మళ్ళీ ఇలా కిందికి వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా కింద పడి అక్కడ నుంచి మళ్ళీ రీట్రేస్ కొడుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ సెల్లర్స్ కొంతమంది ఇస్తుంది. అప్పుడు ఈ కొంతమంది ప్యానిక్, లాజిక్ లేకుండా, డిసిప్లిన్ లేకుండా చేస్తారు కదా, వాళ్ళందరూ స్టాప్ లాసెస్ మ్యాక్సిమం వాళ్ళంతా లాస్ అవ్వడానికి ఒక మ్యాజిక్ ఇక్కడ ఒక గేమ్ ప్లే అయితే ఆడుతుంది. ఓకేనా, మార్కెట్ ఎప్పుడైనా లాజిక్, డిసిప్లిన్, కన్సల్టెన్సీ అండ్ ఫోకస్ ఉన్న వాళ్ళ దగ్గర ఉంటుంది. ఫోమో, గ్రీడ్ అండ్ అది మార్కెట్ కింద పడుతుంది కదా అని వితౌట్ ప్లాన్తో పోవడము, మార్కెట్ పైకి పెరుగుతుంది కానీ వితౌట్ ప్లాన్తో పోయి పెట్టడం, అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఫాల్స్ అవుతారు. ఎందుకు చెప్తున్నానంటే ఐ రియల్లీ మేక్ దట్, నేను కూడా అలానే చేసి అయ్యో ఆ మిస్టేక్స్ చేయొద్దు అని చెప్పి నేను మీకు చెప్తున్నాను. ఓకే, చలో ఇది మార్కెట్ మ్యాక్సిమం క్రియేట్ అయ్యే అవకాశం అయితే మ్యాక్సిమం ఇలానే ఉంటుంది. ట్రై టు మేక్, మీరు ఎంత అవాయిడ్ చేయగలిగితే అంత మంచిది. అబ్జర్వ్ చేయండి. మ్యాక్సిమం మండే రోజు మీరు చార్ట్ని ఎంత అనలైజ్ చేసి ఎంత ఎంటర్ అవుతే అంత మంచిది. మ్యాక్సిమం 1:2 ఆర్ 1:1 బుక్ చేసుకుని బయటకు వచ్చేయడం ఇంకా చాలా బెటర్. ఓకే, చలో జై శ్రీకృష్ణ, అంటిల్ యూ కేర్,
టాటా బాబాయ్, జై జగన్నాథ్. మళ్ళీ అంటిల్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ట్రై టు మేక్ కీప్ స్మైల్ అండ్ ట్రై టు మేక్ టు సపోర్ట్ మీ. అంటిల్ ఓకే, టాటా బాబాయ్. ఐఎమ్ జస్ట్ అనలైజేషన్ మై ఓన్, నా సొంత అనలైజేషన్ అయితే మీకు చేశాను. ఇది ఎటువంటి పేడో ఏది కాదు, ఇది జస్ట్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. ఓకే, మీరు మీ సొంత అనలైజేషన్ చేసి మాత్రమే చార్ట్స్ మీదకి వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాను. ట్రై టు మేక్ ప్లీజ్. ఓకే, ఓవర్ ట్రేడ్ చేయకండి. అండ్ ట్రేడింగ్ అనేది ఒక లాజిక్ అండ్ ఒక డిసిప్లిన్తో కూడుకుంది మాత్రమే. గ్రీడ్ అనేది మాత్రం చాలా డేంజరస్. జై శ్రీకృష్ణ, రాధే రాధే, జై జగన్నాథ్, ఓం నమ శివాయ్.